ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయంలోని 11, 12 శ్లోకాల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ముఖ్య విషయాలు ప్రస్తావించినటువంటి విషయాల్లో యోగాభ్యాసి ఎట్టి నియమాలు కలిగి ఉండాలో తెలిపారు. అవేమంటే, మొట్టమొదటిది ఏకాంత స్థలము ఆశ్రయించాలని, రెండవది ఏకాకి ధ్యానం అనసాలని, మూడవది దేహేంద్రియ మనంబులను స్వాధీనంలో ఉంచుకోవాలని, నాలుగవది ఆశ లేకుండా ఉండవాలని, ఐదవది అపరిగ్రహ నియమము శీలించవాలని, అంటే ఇతరుల నుండి ఏమీ స్వీకరించకూడదు. అయితే ఇట్టి నియమము కలిగినటువంటి సాధకుడు ఏం చేయాలంటే, తన చిత్తమును నిరంతరము ఆత్మయందే లయనమునచుకోవాలి. ఆత్మయందే లయమునచాలి అనగా ఆత్మధ్యానమును శీలించుకుండవలను. అయితే ఇక తెలుసుకోపోయేటువంటి ఈ 11, 12 శ్లోకాల్లో భగవాన్ ఏం తెలియజేస్తున్నారంటే, ముఖ్యంగా ధ్యానమునకు తగిన చోటు, ఆసనము, కూర్చునే పద్ధతి, ధ్యాన క్రమము చెప్పబోతున్నారు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛిత్రం నాతి నీసం చేలాజిన కుశోత్తరం తత్తైకాగ్రం మనఃకృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యోగమాత్మవిశుద్ధయే. శుచౌ పరిశుద్ధమైన, దేశే స్థలమునందు, నా అత్యుచ్ఛిత్రం మిక్కిలి ఎత్తుగా ఉండనిదియు, నా అతి నీచం మిక్కిలి పలముగా ఉండనిదియు అనగా పొట్టిగా ఉండనిది, చేలాజిన కుశోత్తరం అనగా క్రింద దర్భాసనము, దానిపైన చర్మము, ఈ చర్మం జింక చర్మం ఉండొచ్చు లేదా పులి చర్మం ఉండొచ్చు, దానిపైన వస్త్రము కలది, స్థిరం కలదియు, ఆసనం ఆసనమును అనగా పీఠమును, ఆత్మనః తన కొరకు, ప్రతిష్టాప్య వేసుకొని, తత్ర ఆసనే ఆ ఆసనముపై, పరివిశ్య కూర్చుని, మనస్సును ఏకాగ్రముగా అనగా నిశ్చలముగా, కృత్వా చేసి, యత చిత్తేంద్రియ క్రియ ఇంద్రియ మనోవ్యాపారములను అరికట్టి అనగా స్వాధీనపరుచుకొని, ఆత్మవిశుద్ధయే ఆత్మ అంతఃకరణ శుద్ధి కొరకు యాగం పరమాత్మ ధ్యానమును యుంజ్యాత్ అభ్యసించవలెను. పరిశుద్ధమైన చోటునందు మిక్కిలి ఎత్తుగా ఉండనిదియు, మిక్కిలి పొట్టిగా ఉండనిదియు, క్రింద దర్భాసనము, దానిపై చర్మము, ఇది జింక చర్మం కావచ్చు లేదా పులి చర్మం కావచ్చు, దానిపైన వస్త్రము గలది, కదలక ఉండేది అయినటువంటి ఆసనము, దాని మీద అంటే ఆ ఆశ్రమం పీట వేసుకొని దానిపై కూర్చుండి, మనస్సును ఏకాగ్రపరిచి, ఇంద్రియ మనోవ్యాపారములను అరికట్టి అనగా స్వాధీనం చేసుకొని, అంతఃకరణ శుద్ధి కొరకు అంటే పరమాత్మను ధ్యానం అభ్యసించాలి. ధ్యానం చేసేటప్పుడు ఎక్కడ కూర్చోవాలో, ఎట్లా కూర్చోవాలో, ఏమి చేయాలో ఆ పద్ధతి అంతా కూడా ఇక్కడ చెప్పబడుతున్నది. భగవద్గీత యొక్క గొప్పతనం ఇక్కడే ఉన్నది. సాధకునికి కావలసినటువంటి చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు అన్నింటినీ కూలంకషముగా గీత చర్చించింది. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.